హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వెల్లుల్లి కారం మరమరాలు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి. కారకారంగా చాలా బాగుంటుంది. చాలా కమ్మగా, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే నేను 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ పేస్ట్ కింద అవ్వాల్సిన అవసరం లేదు. నేను 1 కప్ మరమరాలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నాను. మరమరాలు ఎప్పుడైనా మెత్తగా ఉంటే ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీదనం వస్తుంది. ఈవెన్గా ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఒకటి నేను ఇలా నలిపి చూస్తున్నాను. చూసారు కదా, బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మరమరాల్ని. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మరమరాల్లోకి వేసేసుకుంటున్నాను. నేను 1 కప్ చట్నీ చేసుకునే శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మరమరాలు ఉన్న ప్లేట్లోకే తీసేసుకుంటున్నాను. అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి నేను 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా బాగా, ఇప్పుడు నేను ఇదంతా కూడా తీసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మరమరాల్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా లైట్గా చల్లారిన తర్వాత చేతులతోనే మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాం కదా, అంతేనండి, రెడీ అయిపోయింది మన వెల్లుల్లి కారం మరమరాలు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా కారకారంగా చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.